guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, happybelly. ఇవాళ నేను 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈవినింగ్ స్నాక్ గురించి చెప్పబోతున్నా. అవే పెసర పునుగులు. వీటిని వేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ మాత్రం సూపర్బ్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ అనే కాదు, మార్నింగ్ టిఫిన్కి కూడా చాలా బాగుంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా. పెసర పునుగులు చేసుకోవడానికి నేను ఇక్కడ 150 గ్రాముల పెసరపప్పును తీసుకున్నా. దీనిని 2 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 2 గంటల పాటు నానిన తర్వాత ఒక 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని దానిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పప్పుని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నా. దీని తర్వాత దీనిలో ఒక 10 పచ్చిమిరపకాయలు అండ్ 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేసిన క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయింది. మీరు తప్పకుండా బియ్యపిండి అనేది వేసుకుని ఇలాగా పేస్ట్ లాగా చేసుకోండి. బియ్యపిండి వేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి పునుగులు అనేవి మంచి క్రిస్పీగా ఉంటాయి. అండ్ పచ్చిమిరపకాయలు నేను దీంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పచ్చిమిరపకాయలు తినరు కదా, పక్కకి తీసేస్తారు. సో ఇలా డైరెక్ట్గా దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. సో అన్నీ వేసి కలిపి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. దీని తర్వాత నేను దీనిలో 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేస్తున్నా. మీరు కావాలంటే అల్లం ముక్కలు గ్రైండ్ చేసినప్పుడు వేసేసుకోవచ్చు. దీని తర్వాత దీనిలో సన్నగా తరుక్కున్న కొత్తిమీర 1/2 కప్పు. దీనిని వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా బాగా కలపాలి. పిండిని కలిపిన తర్వాత వెంటనే వేసేసుకోండి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఉంచినట్టయితే వాటర్ అనేది సపరేట్ అవుతుంది. దీని తర్వాత నేను ఒక కడాయిని తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని తీసుకున్నా. నూనె వేడైన తర్వాత దీనిలో నేను ముందుగానే కలిపిన మిశ్రమాన్ని మీడియం సైజ్ బాల్స్ లాగా వేసుకోవాలి. మొత్తం పిండినంతా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. మీది పెద్ద కడాయి అయితే ఒక ట్రిప్కి సరిపోతాయి బాల్స్ అన్నీ. మీరు చిన్న కడాయి అయితే 2 ట్రిప్స్ లాగా వేసుకోండి. తిప్పటానికి కలపటానికి ఈజీగా ఉంటుంది. మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూశారు కదా, ఇక్కడ చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో నేను వీటిని ఇప్పుడు సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నా. రిమైనింగ్ పిండిని కూడా ఇలా పునుగుల్లా వేసుకుని ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సాస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, మన సూపర్ ఫాస్ట్ యమ్మీ టేస్టీ 10 మినిట్స్లో అయిపోయే ఈజీ అండ్ క్విక్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ పెసర పునుగులు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ ఫోటోని మాకు ఇన్స్టాలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.